రైతు సోదరులారా, మీరు చూస్తున్న మిరపదాట రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం. ఒకసారి మీరు ఈ మిరపదాటని పరిశీలించండి ఎలా ఉందో. ఎక్కడైనా మీకు ఆ మిరపదాట చూస్తుంటే ఏదైనా తెగుళ్ళు కానీ, లేకపోతే ఏదైనా వైరస్ కానీ, ఏదైనా ముడత కానీ, లేకపోతే ఏదైనా నల్లి కానీ సోకినట్టు అనిపిస్తుందా? ఒక్కసారి గమనించండి. చూశారు కదా ఎలా ఉందో తోట. మీరు చూస్తున్న పచ్చికాయ మొదటి తంతె కాపు. ఈ తంతె దగ్గరగా 12 నుంచి 15 క్వింటాలు అయితే కాసింది అనిపిస్తుంది. పచ్చికాయ చూస్తున్నారు కదా, అది మొదటి తంతె కాపు. 12 నుంచి 15 క్వింటాలు కాసింది అనిపిస్తుంది. అదిగో చూశారు కదా పచ్చికాయ. ఇంకా ఆ కాయ ఊరలేదు, ఊరాల కాయ ఇంకా పొడవు వచ్చిద్ది, లావు వచ్చిద్ది. మనకి అది సగం దశలోనే ఉంది, పిందె దశలోనే ఉంది. ఒక తంతె కాపు కాసిన తర్వాత రెండో తంతెకు కూడా చేను మెత్తగా ఎలా ఉందో చూడండి. రెండో తంతె కాపు కాయటానికి కూడా మామూలుగా అయితే ఈ మిరప చెట్టుకి సుమారుగా ఈ మిరప తోటకి 300 నుంచి 350 కాయలు కనుక కాసాయి అంటే ఒక చెట్టుకి 300 నుంచి 350 కాయలు కనుక ఉంటే మిరపతోట ఎకరానికి 40 క్వింటాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా పచ్చికాయ ఎలా ఉందో చూడండి. మీరు చూస్తుంది మొదటి తంతె కాపు. అది చూడండి, కింద మొదలు చూడండి, అది మొదటి తంతె కాపు. దగ్గరగా 12 నుంచి 15 క్వింటాలు కాయటానికైతే బాగా అవకాశం ఉంది. చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి కాపు చూశారు కదా ఎలా ఉందో చెట్టుకి. మళ్ళీ తలకాపు కూడా లైన్లోకి వచ్చింది. ఈ మధ్య కురుస్తున్న అకాల వర్షాలకి కొద్దిగా మిరపదాటలు కొద్దిగా నసికినట్టు అనిపించినాయి, కానీ ఈ మిరపదాట అయితే నసకలేదు, బాగుంది. వాతావరణాన్ని బాగా తట్టుకోగలిగింది. అది చూస్తున్నారు కదా చూడండి. ఎక్కడైనా మీకు ఏదైనా అంటే ఒక తంతె కాపు కాసింది, 12 నుంచి 15 క్వింటాలు కాపు కాసిన తర్వాత కూడా రెండో కాపు కాయటానికి చూడండి ఆకులు తల చూడండి ఎలా మెత్తగా నవనవలాడుతుందో. ఇప్పుడే పూతలు కూడా రావడం జరుగుతుంది. రెండో తంతె కాపుకి మొగ్గలు వచ్చాయి. ఒక 15 రోజులు 20 రోజులు కనుక ఆగితే మనకి మొగ్గలు మొత్తం పూతగా పిందెగా మారడానికి అవకాశం ఉంది. ఒక 20 రోజులు ఆగితే. 20 రోజుల తర్వాత కనుక చూస్తే ఈ తోట దగ్గరగా 30 క్వింటాలకి కాసిద్దేమో అనిపించింది. ఇదేదైనా చెట్టు 5.5 అడుగులు ఎత్తు పెరిగి సుమారుగా 3 తంతుల కాపు అయితే కాయగలదు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా మిరపతోట చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులారా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు అనేది మేము తెలుసుకోవడానికి మాత్రమే. మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక కామెంట్ చేస్తే ఎక్కడ రైతులు, ఏ ఊరు రైతులు చూస్తున్నారని మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది. మా వీడియో ఎంత దూరం వెళ్ళింది అనేసి మేము రైతులకి కోసం ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది. చూస్తున్నాం కదా మొదటి తంతె కాపు 12 నుంచి 15 క్వింటాలు కాసిన తర్వాత కూడా మిరపతోట ఎంత బాగుందో. ఎక్కడా కూడా తన వన్నెను కోల్పోకుండా బాగుంది. చూడండి కాపు చెట్టు ఓసపోకుండా కింద నుంచి కాసింది. పచ్చికాయ నలుపు రంగులో ఉంటుంది. పచ్చికాయ కనుక నలుపు రంగులో ఉంటే తాలుగాయ కావడానికి అవకాశం లేదు. పాత కూలీలకు కూడా బాగుంటుంది.
కాయ పొడవు కానీ లావు కానీ కోత కూలీలు కూడా ఇబ్బంది లేకుండా బాగుంటుంది. దగ్గరగా అయితే ఈ పైరు వచ్చేసి 100 రోజులు, ఒక 2-3 రోజులు అటు ఇటుగా ఒక 100 రోజులు అయితే ఉండటానికి అవకాశం ఉంది. రైతు సోదరులారా, మీకు నాణ్యమైన నమ్మకమైన విత్తనం కావాలంటే రోజ్లిన్ కంపెనీ వారి విత్తనాలే నాటుకోండి. అది హైబ్రిడ్లైనా రీసెర్చ్ వెరైటీలైనా సరే. చాలా చాలా బాగుంది తోట. చూడండి ఎలా ఉందో, మెత్తగా నవనలాడుతూ అంత బాగుందో. ఎక్కడా కూడా చేను ఎగుడు దిగుడు లేకుండా, ఎక్కడా నసకుండా మొత్తం ఒకటే హైట్లో బాగా భద్రంగా బాగా నీట్గా ఉంది. ఇదే మిరప తోటని కనుక మనం ఒక 20 రోజుల తర్వాత కనుక చూస్తే ఈ మిరప తోట ఇంకా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ 20 రోజుల్లో ఎలాంటి ఉపద్రవాలు, ఎలాంటి వ్యతిరేక అంటే తుఫాన్లు, ఈ మధ్య తుఫాన్లు చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఉపద్రవాలు కనుక రాకుండా ఉంటే ఈ తోట వచ్చేసి 40 క్వింటాలు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిరప తోట అయితే అంత బాగుంది. అంత అవకాశం అంటే అంత దిగుబడి రావడానికి అవకాశాలు, లక్షణాలు బాగా ఉన్నాయనిపిస్తుంది. రైతులకి మంచి దిగుబడులు రావాలంటే ఈ విత్తనమే నాటుకోండి. విత్తనం అయితే చాలా చాలా బాగుంది తోట అయితే. ఈ తోటని ఎక్కడ చూసినా కానీ బాగా చెట్టు ఆరోగ్యంగా పెరగడం కానీ, కాపు కాయటం కానీ, దిగుబడి రావడం కానీ ఇప్పటికైతే నెంబర్ 1గా బాగుంది. చుట్టుపక్కల రైతులు కూడా చేనుకి వచ్చి చూసిపోవడం జరుగుతుంది. ఏ విత్తనం వేసావు, బాగుంది, ఎక్కడ తీసుకొచ్చారు అనేసి రైతుని అడగటం అయితే జరుగుతుంది.